142 కోట్ల జనాభాలో ఇంత తక్కువ మంది ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు? మిగిలిన వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు సార్? ఒకటి దీన్ని నేను 2 పారామీటర్స్ కింద డివైడ్ చేస్తాను. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అని ఒకటి, రెండోది వచ్చేటప్పటికైతే కనుక ఇండస్ట్రీ పెనిట్రేషన్ అనేటువంటిది. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ గురించి వచ్చేటప్పటికి ఒకటి స్టాక్ మార్కెట్ అంటేనే డబ్బులు పోతాయి అనేటువంటి పద్ధతుల్లో చాలామంది చెప్పడం ఒకటి. రెండోది మ్యూచువల్ ఫండ్స్ అంటేనే స్టాక్ మార్కెట్ అన్నట్టుగా, అంటే స్టాక్ మార్కెట్కి బై ప్రోడక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ని చూస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో చూస్తున్నారు. ఇక్కడ ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేటువంటిది గత కొన్ని ఏళ్లలో మార్కెట్ తాలూకా కరెక్షన్స్ కావచ్చు, లేదంటే కొన్ని స్కామ్స్ ఏవైతే జరిగాయో వాటి వల్ల కావచ్చు. ఇప్పుడు స్కామ్స్ అన్ని చోట్ల జరుగుతాయి. ఈవెన్ మనం కొనుక్కుంటున్నటువంటి బంగారంలో కూడా నాణ్యత తక్కువ ఉండొచ్చు, లేదంటే మనం కొనుక్కుంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా కొన్ని ఫ్రాడ్స్ అనేటువంటివి ఉండొచ్చు. సో ఈ స్కామ్స్ అనేటువంటివి అన్ని చోట్ల ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇండస్ట్రీ అనేటువంటిది ఆగిపోవట్లేదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎలా బిల్డ్ చేయగలుగుతాం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి కీ పాయింట్స్లోకి వచ్చేటప్పటికి రెగ్యులేటర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రపంచం మొత్తంలో చూసుకుంటే స్ట్రింజెంట్ రెగ్యులేటర్స్ ఎవరైనా ఉన్నారా అంటే కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి రెగ్యులేటర్స్ ఎవరైనా ఉన్నారా అని వెతికితే కనుక ఆర్బీఐ ఒకటి, సెబీ ఒకటి దొరికే మనకి. ప్రపంచం మొత్తంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు అయితే ఎవరూ లేరు అని చెప్పేసి ఒక రకంగా ఇండస్ట్రీని గ్రో అవుతూ దానికి కావాల్సినటువంటి మెజర్స్ చెప్తూ, సో సైమల్టేనియస్గా స్కామ్స్ ఏమీ లేకుండా, లేదంటే ఇటువంటి చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడైనా సరే ఎటువంటి చిన్న అనుమానం వచ్చినా కూడా ఇమీడియట్గా వీళ్ళు స్టెప్ ఇన్ అయ్యి దాన్ని అరికెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రింజెంట్గా చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే కొంతవరకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డ్ అవుతున్నది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఆబ్వియస్లీ రెగ్యులేటర్స్ చేయగలుగుతున్నారు. రెండోది వచ్చేటప్పటికి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సూటబిలిటీ అనేటువంటి చూసి మిస్సెల్లింగ్ లేకుండా ఉంటూ, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటూ, నాకు ఏదైతే హైయెస్ట్ కమిషన్ వస్తుందో ఆ కమిషన్ కాకుండా నాకు క్లయింట్ బెనిఫిట్ ఇంపార్టెంట్ అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించగలిగి ప్రోడక్ట్స్ ప్లేస్మెంట్ అనేటువంటిది క్లయింట్కి ఇవ్వగలిగితే కనుక ఆబ్వియస్లీ రెండో పారామీటర్ కింద అక్కడ చెప్పుకోవచ్చు మనం. మూడోది వచ్చేటప్పటికి ఏంటి అంటే వేరే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ నుంచి మిస్సెల్లింగ్ అనేటువంటిది కాంక్రీట్గా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ వచ్చి ఎల్ఐసి తాలూకా ప్రోడక్ట్స్ మీద, లేదంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి నా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లే గొప్ప అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటాడు. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చి భూమి మీద పెట్టుబడి పెడితేనే మీ పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, మీ ఆర్థిక భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. అదే రకంగా వచ్చేటప్పటికి ఈ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సెల్లింగ్ కాన్సెప్ట్లో కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ వెనకబడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనం కొంతవరకు ఓవర్కమ్ చేయగలిగితే డెఫినెట్లీ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రెండవది స్టాక్ మార్కెట్ అంటేనే మ్యూచువల్ ఫండ్స్ అంటే అనేటువంటి స్టాక్ మార్కెట్ అనేటువంటి పద్ధతుల్లో దాన్ని డైసెక్ట్ చేసి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేటువంటిది ఇంకా బాగా జరిగితే ఆబ్వియస్లీ పెనిట్రేషన్ బాగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ అందరూ చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో ఇంకా బాగా కృషి చేయగలిగితే డెఫినెట్లీ ఈ ఇండస్ట్రీ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆబ్వియస్లీ అన్ని రకాల ఇండస్ట్రీస్ గ్రో అవుతుంటాయి. సో దాన్నే సంపద సృష్టి అని చెప్పేసి అంటూ ఉంటాం. ఆ ఆర్థిక అభివృద్ధి చెందుతున్నప్పుడు అందరికీ ఫలాలు అందుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుల్లో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు అంటే కనుక నా దగ్గర 100 కోట్ల ఏఈఎం ఉంది అని చెప్పేసి కొంతమంది గర్వంగా చెప్పుకుంటారు. ఈ 100 కోట్ల ఏఈఎం అనేటువంటిది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం 1,00,000 కోట్ల ఏఈఎంకి వెళ్ళాలి, లేదంటే 50 కోట్ల ఏఈఎం నుంచి మనం 100 లక్షల కోట్లకి వెళ్ళాలి, లేదంటే 50 lakh crores నుంచి 100 lakh crores మారాలి, లేదంటే 200 lakh crores వెళ్ళాలి అనేటప్పుడు ఈ 100 కోట్ల ఏఈఎం లేదంటే 250 crore ఏఈఎం అనేది చిన్న నెంబర్స్. సో వాళ్ళు కూడా ఇంకా బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అండ్ క్లయింట్ పరంగా వచ్చేటప్పటికి, అంటే మనం ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకున్నాం, రెండో పాయింట్ క్లయింట్ పరంగా వచ్చేటప్పటికి, సో క్లయింట్ కూడా ఏంటి అంటే ఓకే మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నటువంటి కన్సిస్టెన్సీ కావచ్చు, రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళు ఫాలో అవ్వగలగాలి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఒక 10 సంవత్సరాల పాటు మనం అందులో ఉంటాం. బంగారం ఇవాళ కొనుక్కుంటున్నాం అంటే ఒక 5 ఏళ్ళు లేదంటే ఒక 10 ఏళ్ళ పాటు ఉంటాం. బట్ అదేం దరిద్రమో మనకు తెలియదు, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగానే 2 ఏళ్ళకి సంవత్సరానికి చూసుకుంటూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి, ట్రేడింగ్ కింద చూడాల్సినటువంటి వస్తువు కాదు. మనం పిఎఫ్ బ్యాలెన్సెస్ ఉన్నాయంటే మనం జాబ్లో ఒక 3 years 5 years పని చేస్తున్నాము అంటే మన పిఎఫ్ బ్యాలెన్స్ అంతవరకు ఉంచుకుంటాం. రియల్ ఎస్టేట్ దశాబ్దాల పాటు ఉంచుకుంటాం.
గోల్డ్ ఇయర్స్ పాటు ఉంచుకుంటాం, మరి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అంతలాగా హోల్డ్ చేయట్లేదు అనేటువంటిది ఒక పాయింట్ కింద. రెండోది నేను క్లియర్ కట్ గా అనలైజ్ చేసేటప్పుడు ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్పి ఒక పెద్ద భూతం లాగా, ఒక దెయ్యం లాగా సెబీ వాళ్ళు కంపల్సరీ డిస్క్లైమర్ అని చెప్పేసి అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఆపరేషన్ చేస్తాను, నీ ఆపరేషన్ చేసేటప్పుడు నీకు నొప్పి వస్తుంది, లేదంటే ఆ నొప్పి వచ్చేటప్పుడు నీకు కొన్ని మాత్రలు వస్తాయి, దానివల్ల మత్తు వస్తుంది అని చెప్పి డాక్టర్ ఏం డిస్క్లైమర్ ఇవ్వడు. ఆ డాక్టర్ డిస్క్లైమర్ ఇస్తే నిజంగా ఆపరేషన్ ఎవరు చేయించుకోరు. సో అలాగే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ డిస్క్లైమర్ ఇవ్వడం కరెక్టే, బట్ ఆ డిస్క్లైమర్ ని హైలైట్ చేస్తూ ఉండడం అనేటువంటిది కొంతవరకు కరెక్ట్ కాదు. రీసెంట్ గా మ్యూచువల్ ఫండ్ సహీహే అనే క్యాంపెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో నమ్మకం కలిగింది. అలా అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని చెప్తే మళ్ళీ భయం వస్తుంది జనాలకి. భయం కాదు ఇక్కడ కావాల్సింది, ఓకే నువ్వు చెయ్యి, ధైర్యంగా ఉండు అనేటువంటి పద్ధతుల్లో మనం చేయగలిగాం. అది ఎందుకు వస్తుంది అంటే, మనం రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ని బాగా రెగ్యులేట్ చేస్తున్నాము, దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకం మన దగ్గర ఉండేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అన్నం కన్నా కూడా ఇన్వెస్టర్ బిహేవియర్ ఈజ్ సబ్జెక్ట్ టు యువర్ రిటర్న్స్ అని చెప్పగలిగితే దట్ వుడ్ బి గ్రేట్. ఎందుకంటే పెట్టుబడి ఏది మంచిది ఏది చెడ్డది అని మనం చెప్పలేము. ఇన్సూరెన్స్ లో చెడ్డ ఉన్నాయి, ఇన్సూరెన్స్ లో మంచి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లో మంచి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లో చెడ్డ ఉన్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనకి నప్పుతుందా లేదా అనేటువంటి చూసుకోవాల్సినటువంటి దాన్ని బట్టి మన రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ బట్టి రిటర్న్స్ ఆధారపడి ఉండవు. మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఎస్ఐపి ద్వారానా లంసమ్ ద్వారానా అనేటువంటి దాన్ని బట్టి రిటర్న్స్ మారుతూ ఉంటాయి. సో ఇన్ఫాక్ట్ నేను కూడా రెగ్యులేటర్స్ ని అడిగేది ఏంటి అంటే కనుక, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, లేదంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేటువంటి డిస్క్లైమర్ ఇస్ ఫైన్. దాంతో పాటు ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయగలిగేటువంటి స్టేట్మెంట్ కూడా కింద ఉంటే డెఫినెట్లీ మన పాపులేషన్ తాలూకా నమ్మకం ఉంటుంది, సైమల్టేనియస్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.